వైసీపీ సోషల్ మీడియా సైకోల కేసు కొత్త మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో అరెస్టైన వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇద్దరికీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. పోలీస్ కస్టడీలో వర్రా రవీందర్ రెడ్డి ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. వైసీపీ హయాంలో రెచ్చిపోయిన సోషల్ మీడియా సైకోలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చుక్కలు కనిపిస్తున్నాయి. అప్పట్లో కన్ను మిన్ను కానకుండా వ్యవహరించిన నేతలు ఇప్పుడు వణికిపోతున్నారు. అసభ్యకర పదజాలం, మార్ఫింగ్ ఫోటోలతో పోస్టులు పెట్టించిన వారికి భయం పట్టుకుంది. ఈ కేసులో అరెస్టైన పులివెందుల సైకో వర్రా రవీందర్ రెడ్డిని ఇటీవల పోలీసులు కస్టడీలోకి తీసుకుని 2 రోజులు ప్రశ్నించారు. విచారణలో కీలక వ్యక్తుల పేర్లు బయటపెట్టినట్టు సమాచారం. దీంతో వారంతా టెన్షన్ పడుతున్నారు. అలాంటి వారిలో పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని టాక్. మొదటి రోజు 30, రెండో రోజు 50 ప్రశ్నలతో కీలక సమాచారం రాబట్టారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి లక్ష్యంగా క్వశ్చన్ చేశారని సమాచారం. సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా బాధ్యతలు తీసుకున్న తర్వాతనే టీడీపీ, జనసేన నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడం ఎక్కువైందని వర్రా రవీందర్ రెడ్డి విచారణలో చెప్పారని టాక్. వర్రా రవీందర్ రెడ్డి 2012 నుంచి వైసీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్నారు. 2022లో సజ్జల భార్గవ్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనితలపై అసభ్యకర పోస్టులు పెట్టారు. సజ్జల భార్గవ్ రెడ్డి వచ్చిన తర్వాతే ఈ ధోరణి పెరిగిందని వర్రా చెప్పినట్టు సమాచారం. కంటెంట్, మార్ఫింగ్ ఫోటోలు వంటి అంశాలపై సమాచారం రాబట్టారు. ఫేస్బుక్ లో పెట్టిన అసభ్యకరమైన పోస్టులను వర్రా రవీందర్ రెడ్డి ముందుంచి ప్రశ్నించడంతో కొన్నింటిని తానే పోస్ట్ చేశానని ఒప్పుకున్నారట. పార్టీ నేతల ఆదేశంతోనే టీడీపీ, జనసేన నేతలపై అసభ్యకరమైన పదజాలం వాడినట్టు వర్రా చెప్పడంతో వైసీపీ పెద్దలపై ఆరా తీస్తున్నారు. ఇక విచారణలో కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ప్రస్తావన కూడా వచ్చింది. వర్రా ఫోన్ నుంచి రాఘవరెడ్డి ఫోన్ కు పలుమార్లు కాల్స్ వెళ్లటంపై ప్రశ్నించారు. అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా ఫోన్ చేయడంపైన ఆరా తీశారు. అలాగే షర్మిల, విజయమ్మ, సునీతపై పెట్టిన పోస్టుల కంటెంట్ రాఘవరెడ్డి తన సెల్ నుంచి పంపిన తర్వాతే పెట్టానని వర్రా వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. ఆ కంటెంట్ మాత్రం ఎంపీ అవినాష్ రెడ్డి కార్యాలయంలో రెడీ చేశారని పోలీసుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే అది ఎంపీ అవినాష్ రెడ్డి చెబితే పిఏ రాఘవరెడ్డి పంపారా అన్న ప్రశ్నకు ఆ విషయం తనకు తెలియదని, అది రాఘవరెడ్డిని అడగాలని చెప్పినట్టు సమాచారం. తాము చెప్పినట్లు విని పోస్టులు పెడితే రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని, అన్ని చూసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి తమకు ఆశలు కల్పించారని వర్రా వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. ముందుగా చెప్పినట్టు డబ్బు కూడా ఇవ్వకుండా భార్గవ్ రెడ్డి తన ఖాతాలోనే వేసుకున్నారని చెప్పడంతో పోలీసులు ఈ కోణంలోనూ ఆలోచిస్తున్నారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా సైకోల కేసులో ఇప్పుడు కొత్తగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు అవసరమైతే ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉందని కడప జిల్లాలో చర్చ సాగుతోంది.